దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని ఈ విధముగా ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. బైబిల్‌లో మనం నేర్చుకోబోతున్నటువంటి కొత్త విషయం ఏమిటంటే, బైబిల్ గ్రంథములో మరియా అని పేరు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఆ ఇద్దరున్నారు. పేరు అమ్మా ఇది బైబిల్ మీకు తెలుసా? అంటే బైబిల్‌లో క్రొత్త విషయం కాబట్టి నేనే చెప్తానమ్మా. బైబిల్‌లో మరియా అనేటువంటి పేరు కలిగిన వారు ఆరుగురున్నారు. ఆరుగురున్నారు. అసలు మరియా అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే, మిరియాము ద్వారా మిరియాము అనే పదము ద్వారా మరియా అనేటువంటి పదం వచ్చింది. ఈ ఆరుగురు ఎవరెవరంటే, యేసు తల్లి అయిన మరియ ఒకరు, మగ్దలేని మరియ ఒకరు, లాజరు సహోదరి అయిన మరియ ఒకరు, క్లోపా అని ఒక ఆయన ఉంటాడు. ఆయన భార్య అయిన మరియ. అర్థమవుతుందమ్మా? మొత్తం బైబిల్‌లో ఆరుగురు మరియలున్నారు. ఆ మరియ అనేటువంటి పదము మిరియాము నుండి వచ్చింది. వారెవరంటే తల్లి అయిన మరియ, మగ్దలేని మరియ, లాజరు వాళ్ళ సహోదరి అయిన మరియ, క్లోపా భార్య అయిన మరియ, యాకోబు తల్లి అయిన మరియ, ఆ తరువాత మార్కు తల్లి అయిన మరియ. ఇలాగున ఆరుగురు మరియలున్నారన్నమాట బైబిల్‌లో. ఓకే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్నలు. జాగ్రత్తగా వినండి. సమాధానం చెప్పండి. ఎగిరిపోవు పుస్తకాన్ని దర్శనంలో చూసిన ప్రవక్త ఎవరు? వెరీ గుడ్ అమ్మా. జకరియా గారు ఎగిరిపోవు పుస్తకాన్ని జకరియా గ్రంథంలో ఆయన దర్శనంలో ఒక ఎగిరిపోవు పుస్తకాన్ని చూస్తాడు. అది శాపముల పుస్తకం. వెరీ గుడ్. తరువాత ఇజ్రాయేలీయుల చివరి న్యాయాధిపతి ఎవరు? ఇజ్రాయేలీయుల చివరి న్యాయాధిపతి కాదయ్యా. మోషే కదా. న్యాయాధిపతి, చివరి న్యాయాధిపతి సమూయేలు. వెరీ గుడ్ అక్క. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అందరినీ. సమూయేలు ఇజ్రాయేలీయులకు చివరి న్యాయాధిపతి. ఇస్తాను. ఆ సమూయేలు తర్వాత ఎవరయ్యారు మొదటి రాజు? సౌలు గారు రాజు అన్నమాట. సమూయేలుతో న్యాయాధిపతి వ్యవస్థ ముగించబడింది. ఇశ్రాయేలీయులకు మొదటి నాయకుడు మోషే. ఇజ్రాయేలీయులకు మొదటి న్యాయాధిపతి ఎవరో చెప్పండి. ఇజ్రాయేలీయుల మొదటి న్యాయాధిపతి మోషే గారు. నాయకుడు మోషే అమ్మ. నాయకుడు మోషే. ఫస్ట్ న్యాయాధిపతి నేను అడిగింది. దేవుడు అనుకుంటా. కాదమ్మా. రాజు ఏదో రాజు. ఒక్కసారి ఆలోచించండి. ఇజ్రాయేలీయుల మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. గుర్తుపెట్టుకోండి. ఒత్నీయేలు ఇజ్రాయేలీయుల మొదటి న్యాయాధిపతి. మొదటి నాయకుడు మోషే అనాలి. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. ఒత్నీయేలు తర్వాత ఏహూదు, షంగారు, దెబోరా, గిద్యోను, తోలా, యాయిరు, అలాగున చాలా మంది ఉన్నారన్నమాట. ఇజ్రాయేలీయుల మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు అయితే ఇజ్రాయేలీయుల మొదటి రాజు సౌలు అన్నమాట. అలాగున ఇలాగా ఉంటారన్నమాట. సరే, మనం దేవుని వాక్యములోకి వెళ్ళిపోదాం. ఇక అందరూ జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని మాటలు
ఎంత ఆసక్తిగా వింటే మనకంత ఆశీర్వాదం. ఏదో నామమాత్రంగా వినడం కాదు కానీ ప్రతి మాట స్పష్టంగా ఈరోజు దేవుడు నాతో ఏ విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాడు అనేటువంటి ఆసక్తితో దేవుని మాటలు మనం వినాలి. మనము మొన్న కూడా చదువుకున్నటువంటి భాగాన్ని ఒకసారి మళ్ళీ చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తిని జగదుత్పత్తిని మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన బయటపడుచున్నవి. చాలమ్మా. అందరూ జాగ్రత్తగా ఆలకించండి. సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించడం వలన దేవుడు ఉన్నాడని తేటపడుతుంది. గడిచిన 3 రోజుల నుండి మీతో పంచుకుంటున్న మాట ఇదే. దేవుడు ఉన్నాడు అనడానికి కొన్ని సాక్ష్యాలు, కొన్ని ఆధారాలు బైబిల్ ప్రకారంగా మనము ధ్యానిస్తున్నాం. వాటిలో ఒక ఆధారం మొన్న మీకు చెప్పాను, ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నాను. సృష్టిలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను, అంటే సృష్టిని చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడనేటువంటి ఆ స్పష్టతను, ఆ తేట పడుతుందట. ఓహో, దేవుడు ఉన్నాడు అని సృష్టిని చూస్తున్నప్పుడు. ఇప్పుడు ఒక సృష్టింపబడిన దాన్ని చూసి, ఒక తయారు చేయబడిన దాన్ని చూసి ఆ డిజైనర్ యొక్క గొప్పతనాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఒక పెయింటింగ్ ఉందండి, ఒక పెయింటింగ్ బాగేసాడనుకో, ఒక డ్రాయింగ్ బాగేసాడనుకో, ఎవరిని పొగుడుతాం? డ్రాయింగ్ ని బాగా పొగుడుతామా? డ్రాయింగ్ వేసిన వాళ్ళని బాగా పొగుడుతామా? వేసినటువంటి వారు. అలాగనే ఈ సృష్టిలో కూడా, ఈ సృష్టి ఇంత అద్భుతంగా ఉందంటే ఈ సృష్టిని మనం చాలా పొగుడుతాం. అబ్బా, సముద్రం చూడు ఎంత బాగుందో, లేకపోతే ఫ్రూట్స్ చూడు ఎంత బాగున్నాయో, మనిషి చూడు ఎంత జ్ఞానవంతుడు అని ఈ సృష్టిని పొగిడి ఉపయోగం లేదు. కానీ వీటిని సృజించినటువంటి దేవుని గొప్పతనాన్ని మనం గమనిస్తే ఆ దేవుని గొప్పతనాన్ని మనం గ్రహించవచ్చు. మనం చూస్తూ ఉంటే ఎన్నో జీవరాశులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కంటికి కనబడని బ్యాక్టీరియా నుండి భారీ బరువైన జీవుల వరకు, గడ్డి నుండి మహావృక్షం వరకు, దాదాపుగా ఈ యూనివర్స్లో 13 లక్షల జీవులను శాస్త్రవేత్తలు కనుగొన్నారంట. ఎన్ని లక్షలు? 13 లక్షల జీవులు. ఎన్ని జీవులు ఉన్నాయో చూడండి. ఇన్ని జీవులను క్రమ పద్ధతిలో దేవుడు నడిపిస్తున్నాడు. ఓకే, కానీ ఈ జీవులు ఇలాగనే ఉండాలి, ఈ జీవులు ఇలా నడుచుకోవాలి. ఈ 13 లక్షల జీవులలో ప్రత్యేకమైనటువంటి జీవి మనిషి. ఈ మనుషులే దాదాపుగా ఈ యూనివర్సులో ఒక 400 కోట్ల మంది పైగా మనుషులు ఉంటారు. ఇన్ని కోట్ల మంది మనుషులున్నా ఏ ఒక్కరి వేలు ముద్ర ఇంతవరకు మ్యాచ్ కాలేదు. మీరు ఆధార్ కార్డు ఏదైనా వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు వేలు ముద్రలు వేస్తారు. ఎందుకు వేలు ముద్రలు వేస్తారంటే ఇన్ని కోట్ల మంది ఉన్నా ఏ ఒక్కరి వేలు ముద్ర మ్యాచ్ కాలేదు. అంటే ఎవరికి వారు స్పెషల్, ఎవరికి వారు సపరేట్. ఇన్ని కోట్ల మంది ఉన్నా ఎవరిని వారిని ప్రత్యేకంగా దేవుడు సృజించాడని మనకు అర్థమవుతుంది. దేవుని సృష్టిలో భాగంగా ఇంతమంది వేరువేరుగా ఉండటానికి మరి ముఖ్యంగా కొన్ని చెట్ల ఫలాలు ఉన్నాయి. ఇప్పుడు మామిడికాయ తింటున్నాం, అది స్వీట్గా ఉండాలా లేదా, అది ఎంత బరువు కాయాలి, ఇలాంటి ఈ సృష్టినంతటిని దేవుడు దేని ద్వారా నడిపిస్తున్నాడో తెలుసా? దాని పేరే DNA. దాని పేరేంటి?
డిఎన్ఏ. నిజం చెప్పాలంటే డిఎన్ఏ జీవానికి, జీవితానికి ఆధారమే డిఎన్ఏ. ఈ డిఎన్ఏ అనేటువంటి మాటను మీరందరూ ఆలకిస్తూ ఉంటారు. ఈ డిఎన్ఏ అనేటువంటి మాట గురించి మీరు ఎక్కువ వింటూ ఉంటారు. ఎప్పుడు వింటారంటే, ఈ బిడ్డ ఫలానా వాళ్ళ బిడ్డ కాదా తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ అనేటువంటి మాట విన్నారు. ఈ డిఎన్ఏలో దేవుడు దాచిన గొప్పతనం ఏంటి? ఈ డిఎన్ఏ గురించి బైబిల్ ముందుగానే చెప్పిందా? దేవుని గొప్పతనాన్ని గురించి మనము క్లుప్తంగా ఈ రోజున ధ్యానం చేద్దాం. వాస్తవంగా ఈ డిఎన్ఏ గురించి మీరు ఎప్పుడెప్పుడు వింటారంటే, మొన్నటికి మొన్న ఈ మధ్య కాలంలో ఒక ఏరోప్లేను పేలిపోయింది. గుర్తుందా మీకు? ఏరోప్లేన్ మొత్తం కాలిపోయి ఏరోప్లేన్ మొత్తం పేలిపోయింది. అలాంటి జరిగినప్పుడు అక్కడ ఆ ఏరోప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాడి మసైపోయారు. అలా మాడి మసైపోయినటువంటి ఆ బాడీస్ ని, ఆ శవాలను పలానా వాళ్ళదని ఎలా గుర్తిస్తారో తెలుసా? ఇది పలానోళ్ళది. ఇప్పుడు మనిషి కనిపిస్తున్నాడు అనుకోండి, కంటికి కనిపిస్తుంటే మా అబ్బాయి, మా వాళ్ళు అని గుర్తుపడతారు. ఇప్పుడు మనిషి కాలిపోయి గుర్తుపట్టడానికి అవకాశం లేనప్పుడు ఆ మనిషి పలానా వ్యక్తి మనిషిగా దేని ద్వారా గుర్తిస్తారంటే డిఎన్ఏ ద్వారా గుర్తిస్తారు. డిఎన్ఏ ద్వారా గుర్తిస్తారు. ఈ డిఎన్ఏ టెస్టులు అనేటువంటి మాట మీరు వింటూ ఉంటారు. కొన్ని చోట్ల ఈ బిడ్డ నా బిడ్డో కాదో నాకు అనుమానంగా ఉంది, నేను డిఎన్ఏ టెస్ట్ చేయిస్తానంటారు. ఆ డిఎన్ఏ టెస్ట్ చేయడం ద్వారా ఆ డిఎన్ఏను బట్టి ఆ బిడ్డ ఎవరో తేలిపోతుంది. అసలు ఏమిటి డిఎన్ఏ? ఈ డిఎన్ఏ ఎలా ఉంటుందంటే, మెలికలు తిరగబడినటువంటి ఓ నిచ్చెన లాగా ఈ డిఎన్ఏ ఉంటుంది. మెలికలు తిరిగినటువంటి నిచ్చెన లాగా. తల్లి నుండి ఒక కణం, తండ్రి నుండి ఒక కణం, రెండు కణాలు కలిపి ఒక కణంగా మారుతుంది. మీ అందరికీ తెలుసు. ఈ రెండు కణాలు కలిసి ఒక కణంగా మారినప్పుడు దాని సైజు ఎంత ఉంటుందంటే, ఒక గోధుమను 10,000 ముక్కలు చేస్తే ఎంత ఉంటుందో, తల్లి నుండి వచ్చిన ఓ కణం, తండ్రి నుండి ఓ కణం రెండు కలిసినప్పుడు, అంటే ఒక మాటలో చెప్పాలంటే పిండంగా ఏర్పడేటప్పుడు ఒక గోధుమ గింజను 10,000 ముక్కలు చేస్తే ఎంత ఉంటుందో అంత చిన్న సైజు. అలాంటి చిన్న సైజు ఆ ఒక్క కణం మరో కణంగా మారి అలా ఒక్కొక్కటి ఎన్ని కణాలుగా మారతాయంటే, దాదాపుగా మొత్తము 10 ట్రిలియన్ కణాలుగా మారుతాయి. ఒక్క రెండు కణాలు కలిసి ఆ రెండు కణాలు 10 ట్రిలియన్ కణాలుగా మారుతాయి. అంటే ఎంత గొప్పతనమో చూడండి. 10 ట్రిలియన్. ట్రిలియన్ అంటే ఏంటో తెలుసా? 10,000 మీకు తెలుసు కదా, 10,100 మీకు తెలుసు కదా. అలాగనే 10 ట్రిలియన్ అంటే దాదాపుగా సున్నాలే ఎన్నున్నాయంటే ఒక 12 ఉన్నాయ్యా. 12 సున్నాలు ఉన్నాయి. 12 సున్నాలు ఉన్నాయి. అంటే అంత గొప్ప వ్యక్తిగా ఒక మనిషి మారుతారు. ఒక రెండు కణాలు కలిసి, అర్థమవుతున్నాయమ్మా? ఆ రెండు కణాలు 10 ట్రిలియన్ కణాలుగా విభజనగా మారి ఆ కణాలే కొన్ని కళ్ళుగా, మెదడుగా, చేతులుగా, అవయవాలుగా ఏర్పడతాయి. సరే, ఇప్పుడు తల్లి గర్భములో ఆ పిండం ఏర్పడడాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, తల్లి గర్భములో అలా పిండం అలా ఏర్పడుతుంది కదా. ఆ ఒక కణంగా ఏర్పడినప్పుడు ఏవి కళ్ళుగా మారాలి, ఏ కణాలు మెదడుగా మారాలి, ఏ కణాలు చేతులుగా, కాళ్ళుగా మారాలని లోపల అవయవాలను ఏర్పాటు చేయడానికి మొత్తాన్ని శాసించేది, ఎలా మారాలో చెప్పేది ఈ డిఎన్ఏ. ఈ డిఎన్ఏని ఒకవేళ చదువుకున్న వాళ్ళకి అర్థం కావాలంటే, ఈ డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్ అంటారు కదా, అంటే
ఒక మాటలో చెప్పాలంటే అర్థం, ఫుల్ ఫామ్ యొక్క అర్థం ఏంటంటే డిఆక్సరీ బోనిక్లిక్ యాసిడ్ అని అంటారు అనమాట. డిఎన్ఏ ఫుల్ ఫామ్. సో మనం ఏం అంటే ఇప్పుడు మనం స్కూల్లో స్టూడెంట్స్ కాదు కాబట్టి వాటిని అంత క్లుప్తంగా తెలుసుకోకపోయినా కొంచెం పైన మనం ధ్యానం చేద్దాం. దేవుని సృష్టి గొప్పతనం తెలియడానికి ఏంటి బ్రదర్ ఈరోజు మాకు సైన్స్ పాఠాలు చెప్తున్నాం అనుకోవద్దు. దేవుని సృష్టిలో దేవుడు డిఎన్ఏ అనేటువంటి ఒక విలువైన దాన్ని మనలో ఉంచి ఆ డిఎన్ఏ ద్వారా మనిషి జీవితం మొత్తాన్ని నడిపిస్తున్నాడు దేవుడు. విచిత్రం ఏమిటంటే మనిషి డిఎన్ఏలో ఈ మధ్యనే శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన విషయాన్ని కనుక్కున్నారు. ఆ విచిత్రమైన విషయం ఏంటో కూడా మనం ధ్యానం చేద్దాం. మన శరీరం ఎలా తయారవ్వాలో డిఎన్ఏ మనకంతా నేర్పిస్తూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే డిఎన్ఏ ఒక లైబ్రరీ అంటే లైబ్రరీ అంటే ఏంటి? పుస్తకాలు అన్ని సముదాయం ఒక చోట ఉంటే దాన్ని లైబ్రరీ అంటారు. డిఎన్ఏ అనేటువంటి ఒక లైబ్రరీ అయితే మన చేతికి ఎన్ని వేళ్ళు ఉండాలో, లేకపోతే మన లోపల ఎన్ని కణాలు ఉండాలో, ఇప్పుడు ఈ వ్యక్తి ఈ కణాలు 5 చేతులుగా మారాలి, ఇవన్నీ కూడా ఒక లైబ్రరీ లాంటి డిఎన్ఏలో ఒక పుస్తకం లాంటిది. డిఎన్ఏలో జీన్స్ ఉంటది. జీన్స్ అంటారు, అరే వీడు మొత్తం వీళ్ళ నాన్న జీన్స్ వచ్చాయి, వీళ్ళ తాత జీన్స్ వచ్చాయి. అలాగన ఒక మనిషిలో 20,000 నుండి 40,000 జీన్స్ కలిగి ఉంటాయట. ఈ డిఎన్ఏ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఈ డిఎన్ఏ అంత గొప్పదన్నమాట. ఈ డిఎన్ఏని కూడా 4 రకాలుగా ఈ డిఎన్ఏ గురించి మాట్లాడతారు. ఏటీజీసీ అని, ఏటీజీసీ అని. ఏ అంటే ఎడనైను, టీ అంటే థైమైన్, జీ అంటే జ్యూనైన్, సి అంటే సిస్ట్రోసిన్. ఇలాగున ఈ డిఎన్ఏలో ఉంటాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనిషి లోపల ఈ డిఎన్ఏ ప్రతి కణములో ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రతి కణములో మధ్యలో ఒక మాటలో చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి, న్యూక్లియస్ ఉంటుంది కదా. న్యూక్లియస్ తెలుసా? ఒక పరమాణువు అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం కంటితో చూస్తున్న అన్ని కూడా అణువులతో కలిపి పరమాణువు తయారవుతుంది. ఆ పరమాణువు మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు? కేంద్రం అంటారు. ఆ కేంద్రం న్యూక్లియస్. ఆ కేంద్రం మధ్యలో ఉంటది డిఎన్ఏ. ఒక మాటలో చెప్పాలంటమ్మా, ఇప్పుడు అణువులు కలిసి ఒక శరీరంగా మారుతాయి అణువులు. ఆ అణువుల మధ్యలో ఉంటది ఈ డిఎన్ఏ. ఈ డిఎన్ఏ ఎలా ఉంటుందో అంటే దారపు ఉండలా చుట్టుకొని ఉంటది. డిఎన్ఏ దారపు ఉండలా చుట్టుకొని ఉంటది. ఇప్పుడు ఒక్కొక్క అణువులో డిఎన్ఏ చుట్టుకొని ఉన్నటువంటి చిన్న డిఎన్ఏని నువ్వు తీసి ఆ చుట్టుకొని ఉన్నదాన్ని నువ్వు గనక అలాగన స్ట్రైట్ గా పెట్టావు అనుకో 2 మీటర్లు ఉంటదంట. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క డిఎన్ఏ 2 మీటర్లు ఉంటది. అలా కాకుండా నీవు గనక మొత్తాన్ని మన శరీరంలో ఉన్నటువంటి డిఎన్ఏ అంతా బయటికి తీసి నువ్వు గనక దాన్ని వరుసగా అలా డిఎన్ఏని స్ట్రైట్ గా పెట్టావు అనుకోండి, అది ఎంత ఉంటుందో తెలుసా? 10 ట్రిలియన్లతో కలిసి అంత ఉంటదంట. అంత పొడుగు. ఎంత పొడుగు అంటే భూమి నుండి ఫ్లూటో అనేటువంటి ఒక గ్రహం ఉంటది పక్కన, ఆ భూమి నుండి ఫ్లూటోకి వెళ్ళి తిరిగి రావచ్చు అంట. అంత పొడుగు డిఎన్ఏ ఉంది మనలో, తెలుసా? దేవుడు అంత పొడుగు డిఎన్ఏని కంటికి కనబడనివ్వకుండా ఒక దారపు ఉండలాగా చుట్టి మనలో పెట్టాడు. అది గనక బయటికి తీసి అది గనక పొడుగు పెడితే ఎంత పొడుగు ఉంటదంటే భూమి నుండి వేరే గ్రహానికి కూడా పోయి రావచ్చు అంట. అంత పొడుగు ఉంటది. దాదాపుగా 99 డిఎన్ఏ అందరికీ సమానం ఉంటది. 0.1 మార్పు ఉంటది. ఆ 0.1 మార్పు వల్లే రంగు, రూపు, మార్పు ఇవన్నీ ఉంటది. చూడండి ఎంత గొప్ప విషయము. ఎంత డిఎన్ఏ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మన లోపల ఇప్పటికీ శాస్త్రవేత్తలు డిఎన్ఏ మీద ప్రయత్నాలు, పరీక్షలు చేస్తూనే ఉన్నారు. డిఎన్ఏ గొప్పతనాన్ని గురించి, డిఎన్ఏ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని చెప్పి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ డిఎన్ఏ తనని తానే రోజుకి క్రొత్తగా మారుతూ ఉంటదంట. ఒక్కొక్కసారి కొత్తగా మారుతున్నప్పుడు చిన్న సమస్యలు వస్తుంటాయంట. చిన్న సమస్యలు వస్తుంటే మళ్ళీ దానికి అదే సెల్ఫ్ రిపేర్ మెకానిజం అని మళ్ళీ ఏ సమస్య అయితే వస్తుందో దాన్ని మరలా కొత్తగా కనిపెడుతూ మరలా కొత్తగా తయారవుతూ మన శరీరంలో ఒక నష్టం వచ్చిందంటే మరలా కొత్తగా దానంతట తయారు చేసుకోగలుగుతుంది. మనకి బయటికి కనబడట్లేదు కానీ లోపల చాలా ప్రక్రియ ఉంది.
ఒక గ్రాము డిఎన్ఏలో అంట 215 పెటాబైట్స్ ఉంటదంట. అంత జ్ఞానం కలిగి ఉంటది ఒక్క గ్రామ్. 215 పెటాబైట్స్ అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ ఫోన్లో ఎంత జీబీ ఉంది అంటే ఏమంటారు? నాది 5 GB, లేకపోతే నాది 2 GB అంటారు కదమ్మా. మీకు జీబీల ఐడియా ఉంది కదా. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మొత్తం ఈ ఎంత జీబీ నెట్ అంటే నా 2 GB నెట్ అంటారు. అవునా? మీ అందరికి కూడా 2 GB నెట్టే కదా మీరు బ్యాలెన్స్ తెచ్చుకునేది. 1.5 GB అలాగున ఒక గ్రాము డిఎన్ఏలో 21,50,000 జీబీ అంట. ఒక్క గ్రాము డిఎన్ఏలో ఉంటుంది. అంత జ్ఞానం మన డిఎన్ఏలో దాగుంటదంట. అర్థమవుతుందా? ఇప్పుడు 2 GB నెట్టే ఇంత దారుణంగా ఉన్నప్పుడు 21,50,000 జీబీ అంటే ఎంత గొప్పగా ఉంటది. డిఎన్ఏలో డేటా వందల ఏళ్ళ సంవత్సరం ఉంటుందంట. మనలో ఉన్న సూపర్ కంప్యూటరే డిఎన్ఏ. మన జీవితానికి బ్లూ ప్రింటే ఈ డిఎన్ఏ. ఒక గుండు సూది తలాంత పరిమాణంలో ఈ డిఎన్ఏ ఉంటే దాదాపు ఎంతో సమాచారం ఈ డిఎన్ఏలో ఉంటుందట. ఈ డిఎన్ఏలో ఉంటుంది. ఈ డిఎన్ఏ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఈ డిఎన్ఏ చాలా గొప్పదని దీని మీద ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. డిఎన్ఏ ఒకటి అర్థమైతే ఆ మనిషి మూలం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. డిఎన్ఏ ఎంత గొప్పదంటే అసలు శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యపోతున్నారు. నేటికి మొత్తం డిఎన్ఏ టెస్టుల మీదే మొత్తం సాగుతుంది. ఎందుకంటే డిఎన్ఏ కనిపెడితే ఆ వ్యక్తి ఎక్కడోడో తెలిసిపోతుంది. అంటే దాదాపు కొన్ని వందల తరాలు చెప్పొచ్చు అంట డిఎన్ఏని మనం కనిపెట్టి. ఈ మధ్యన ఒక డిఎన్ఏ ఒక ఆయన ప్రయత్నం చేసి ఆయన ఎక్కడోడో అంటే వాళ్ళ పితరులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పేస్తారు. అంత జ్ఞానం ఆ డిఎన్ఏలో ఉంటుందంట. అంత జ్ఞానం మళ్ళీ కంటికి కనబడని అసలు అణువే కంటికి సరిగ్గా ఉండదంటే దానిలో కేంద్రమే కనపడదంటే ఆ కేంద్రం లోపల ఉంటుందంట ఈ డిఎన్ఏ. ఎంత గొప్పది. ఈరోజు ఎందుకు ఈ మాటలని చెప్తున్నారు బ్రదర్ అంటే దేవుడు ఉన్నాడనడానికి డిఎన్ఏకి ఉన్నటువంటి ఆధారం ఏమిటంటే బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఆ మాటను ఒక్కసారి చూడండి. తెలుగులో ఒకరు చదవండి, మరొకరు ఇంగ్లీష్లో చదవడానికి సిద్ధంగా ఉండండి. 139వ సంకీర్తన 13వ వచనం 14వ వచనం. అసలు డిఎన్ఏని ఎట్లా కనిపెట్టారో మీకు చెప్తున్నాను. బైబిల్ ఎంత ఉన్నతమైనదో శాస్త్రవేత్తలు ఈ రోజు కనిపెడుతున్నవి దేవుని వాక్యంలో ఎప్పుడూ ఎలా చెప్పారో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. 139వ సంకీర్తన. నా అంతరంద్రములను నీవే కలుగజేసితివి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలక ఇక్కడ మనం గమనిస్తే అంటాడు, నా అంతరింద్రియములను నువ్వే కలుగు చేసావయ్యా. నా తల్లి గర్భములో నన్ను నువ్వు నిర్మించావయ్యా. నా లోపల అంతరింద్రియాలు ప్రతి అణువు కణాలన్నీ నువ్వే తయారు చేసావు, నువ్వే కలుగు చేసావు. నా తల్లి గర్భంలో నువ్వే నన్ను నిర్మించావంటాడు. తెలుగులో నిర్మించావని ఉంది. ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. Psalms 139 14 words. Sorry, 13. You formed my inward parts. You knitted me together in my mother's womb. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో గనక గమనిస్తే సహోదరి చదివిన ఇంగ్లీష్లో నిట్టెడ్ ఇన్ మై మదర్ హోమ్ ఈ మాటను పట్టుకొని డిఎన్ఏ కనిపెట్టారు. అంటే మామూలుగా ఆ నిట్టెడ్ అనేటువంటి పదానికి అసలైన అర్థం ఏంటంటే చుట్టడం. నువ్వు నా తల్లి గర్భములో నన్ను నిర్మించావు, నన్ను చుట్టావు అనేటువంటి అర్థం వచ్చే విధంగా భక్తుడు మాట్లాడాడు. వాస్తవంగా దావీదు గొర్రెలు కాచుకునేటువంటి వాడు. అదేంటి తల్లి గర్భంలో చుట్టడం ఏంటి? తల్లి గర్భంలో ముద్దగా పెట్టావు, పెండంగా పెట్టావు, అలా అంటే బాగుండేది కదా. నిర్మించావని తెలుగులో ఉంది. నిర్మించడం లేదా చుట్టడం ఏంటబ్బా అని ఆ శాస్త్రవేత్త
దాని గురించి పరిశీలన చేసినప్పుడు కొన్ని సంవత్సరాలకి డిఎన్ఏ అనే దాన్ని కనిపెట్టారు. మీకు ఇందాక చెప్పాను, దారపు ఉండ చుట్టినట్లుగా అది చుట్టుకొని ఉంటుంది మనిషి లోపల. ఆ డిఎన్ఏని బట్టి ఎన్నో విషయాలు కనిపెట్టారండి. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మనిషి ఈ రోజున కనిపెడుతూ మేము గొప్పోళ్ళం అని చెప్పుకుంటున్నారు. ఈ రోజు మనిషి కనిపెట్టేవి ఎప్పుడో దేవుని వాక్యములో భక్తుల ద్వారా దేవుడు రాయించాడండి. ఈ డిఎన్ఏ మనలో పెట్టాడు. ఈ రోజున నువ్వింత తెలివిగా ఉన్నావు, తల్లి గర్భములో నువ్వు నిర్మింపబడుతున్నావు, లేదా నువ్వు పెరుగుతున్నావు. ఈ సృష్టి వెనుక ఈ డిఎన్ఏ అనేటువంటి దాన్ని దేవుడు పెట్టాడు. చాలా మంది అంటారు, ఆ డిఎన్ఏ చాలా గొప్పదండి, కానీ అది అనుకోకుండా అలాగన సృష్టి గొప్పదంటారు. నేను ఒక మాట అంటాను. ఒక సముద్రానికి వెళ్ళామనుకోండి, ఆ సముద్రం మీద ఆ భారతదేశం చాలా గొప్పది అని రాయబడి ఉంది. ఇసుక మీద భారతదేశం గొప్పది అని రాయబడిందండి. ఎవరో ఒక ఆయన వచ్చి ఆ ఏముందండి, అలలు కొట్టుకొని వస్తుంటాయి కదా, ఇసుక కదా, అది దానంతట అది ఏర్పడిందిలే అలా రాయడం అని చెబితే ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి. యాదృచ్ఛికంగా పొరపాటున అలా జరిగింది అనడానికి అవకాశం ఉందా? లేదండి. ఎందుకు లేదు? అలలు వచ్చేం రాయవు కదా. అంతే. భారతదేశం గొప్పదని సముద్రంలో వచ్చిన అలలన్నీ రాస్తాయా? లేకపోతే ఏసే రక్షకుడు అనిందనుకుందాం, అది అలలొచ్చి రాస్తాయా? అంటే యాదృచ్ఛికంగా ఏర్పడడానికి అవకాశం లేదు. ఒకవేళ యాదృచ్ఛికంగా ఏర్పడితే దానికంటూ ఒక అర్థం, దానికంటూ ఒక రూపం, దానికంటూ ఒక విలువ, ఒక అర్థం పర్థం ఉండదు కదండి. ఇప్పుడు సముద్రపు అలల చేత కూడా ఇప్పుడు అలల చేత ఇసుకలో కొన్ని రూపాలు ఏర్పడతాయి, దానికంటూ ఒక రూపం ఉంటుందా? నేను అనేది ఏంటంటే, యాదృచ్ఛికంగా ఏర్పడినది, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏర్పడిన దానికి ఒక అర్థం అంటూ ఉండదు. ఇప్పుడు మనిషి తనంతట తాను వచ్చాడు, ఆ మనిషి కలిగాడు. మనలో ఉన్న గొప్పతనం ఏదో అనుకోకుండా జరిగిందన ఈ డిఎన్ఏ లోపల అంత సృష్టి, మనిషి పితరులది కనిపెట్టడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతాయంటారా? అంటే తనంతట తాను ఏర్పడినటువంటి మనిషిలో ఎంత శక్తి ఉంటది అంటారా? ఉంటదా? ఇప్పుడు కళ్ళు ఏర్పడం సృష్టికర్త ఉంటేనే కదా ఇంత కరెక్ట్ గా ఉండేది. ఇప్పుడు తల్లి గర్భములో పిండం తయారవుతుంది, తల్లి ఆహారం తింటుంది, లోపలంతా అణువులుగా ప్రతి కణం కలిపి ఓ పిండంగా తయారయ్యి కళ్ళు రూపొచ్చి, ముక్కు రూపొచ్చి, శరీర అవయవాలన్నీ ఒక రూపంలోకి మారుతున్నాయి. అంటే అదంతా ఎవరు మార్చేటట్లు చేస్తున్నారంటే దేవుడే సృష్టిని కంట్రోల్ చేస్తారు. దేని ద్వారా కంట్రోల్? డిఎన్ఏ ద్వారా కంట్రోల్ చేస్తున్నాడు దేవుడు. డిఎన్ఏ దేవుని మాటకు లోబడి డిఎన్ఏ అనేటువంటి దాన్ని పెట్టి కంట్రోల్ చేస్తుంటాడు. చాలా మంది అంటారు దేవుడు కలుగు చేశాడు అంటారు. మా అమ్మ కడుపులోంచి పుట్టాడు. మీ అమ్మ కడుపులో నువ్వు ఎలా ఏర్పడ్డావు? నీ లోపల అణువులు, ఇప్పుడు అమ్మగారి లోపలే నువ్వు ఉన్నావు, తల్లి ఆహారం తీసుకున్నంత మాత్రం ఏర్పడిపోతాయా? అందుకనే అయ్యా నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయం పుడుతుంది, నాకు ఆశ్చర్యం వేస్తుంది అయ్యా అంటున్నాడు భక్తుడు. ఎందుకు అంటున్నాడు ఆశ్చర్యమని? మా అమ్మ కడుపులో పుట్టాను నేను అనట్లా. నా తల్లి గర్భములో నన్ను నిర్మించేది నువ్వే, నన్ను ఏర్పాటు చేసింది నువ్వే నన్ను కలుగు చేసావయ్యా. నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూడగా ఈరోజు తల్లి గర్భములో డిఎన్ఏ ద్వారా దేవుడే మనం సృష్టిస్తున్నాడు. తల్లి తండ్రి కలయిక ద్వారానే మనం ఏర్పడ్డాం. కొంతమంది అంటారు మా అమ్మ నన్ను కన్నది, మా నాన్న నన్ను పుట్టించాడు, మా అమ్మ నాన్న నాకు గొప్పరు, దేవుడు ఎలా గొప్పడు అవుతాడు అంటారు. తల్లిదండ్రి గొప్పోళ్ళే కాదనట్లా. కానీ నీ తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడు నీవు ఒక పిండంగా తయారవడానికి మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. ఆయనే నిన్ను సృష్టించినటువంటి వ్యక్తి. మన శరీరంలో ప్రతి సెల్ ఎలా పనిచేస్తుంది ఒకసారి ఆలోచించండి. ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు కంప్యూటర్ చదువుకున్న వాళ్ళకి తెలుసు, ఆ కంప్యూటర్లో ప్రోగ్రామ్ ఉంది. బయట ఉండి ఆయన వాటన్నిటినీ నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు కంప్యూటర్ని నొక్కే వ్యక్తి లోపల ఉంటాడా బయట ఉంటాడా? బయట ఉండి లోపలంతా ఇప్పుడు దేవుడు పుట్టించాడని అటు చూస్తాం, ఆయన అక్కడ ఉన్నాడు అంటే ఆయన బయట ఉండి డిఎన్ఏ ద్వారా నిన్ను
లోపలంతా కూడా ఆయన కనిపించే విధంగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు తల్లి గర్భములో ఎలా పుట్టారు అని నమ్మేవాళ్ళంటే అంటే మనం ఉండడమే అంత చిన్నప్పుడే, అంటే తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడే అవయవాలు ఏర్పడి ఉంటాయి. అది కొంచెం ఎదగడానికి మాత్రమే బయటికి రావాలి. తల్లి గర్భములో పిండం తయారవ్వదని నమ్మేవాళ్ళనమాట అప్పటి కాలంలో ఇదే నమ్మేవాళ్ళనమాట. అంటే లోపలే అంటే చిన్న పిండం బిడ్డ అన్నీ తయారై కాళ్ళు చేతులు అన్నీ తయారై ఉంటాయి. కొంచెం బరువు కోసం తల్లి గర్భంలో ఉండాలని నమ్మేవాళ్ళు. ఆ తర్వాత 1950లో ఈ అల్ట్రాసౌండ్‌లు, ఈ మైక్రోస్కోపులు, ఈ స్కానింగ్‌లు కనిపెట్టాక అప్పుడు చూస్తే తెలిసిందంట మనం అనుకుంటుంది తప్పు. తల్లి గర్భములోకి ఒక పిండం ఎళ్ళేటప్పుడు అది పిండంగా ఎళ్ళదు. అది మామూలు కణంలాగానే వెళ్తుంది. తర్వాత అది నెలలు గడిచే కొద్దీ పిండంలా తయారవుతుంది. ఎలా తయారవుతుంది? తయారు చేయించడానికి దేవుడు DNA అనేటువంటి దాన్ని పెట్టాడు. మనం నిన్న చదువుకున్న ఒక మాటను మనం చూస్తే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 17:28. మనం ఆయన యందు మనం బ్రతుకుచున్నాము, ఆయన యందు బతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని. చూడండి చక్కగా చెప్తాడు. మనం ఆయన యందు బతుకుతున్నాం, ఆయన యందు మనం ఉన్నాం, ఆయన సంతానం మనం అని చెప్తున్నాడు. అంటే మనము ఆయన యందు ఉన్నాం. మనలో DNA అనేటువంటి గొప్పదాన్ని దేవుడు ఉంచాడు. మీకు ఇంకా ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని కనిపెట్టిన విషయం ఏంటంటే, ఈ మధ్యనే DNA గురించి చాలా ప్రయోగాలు, ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. అబ్బా! మనిషి జీవితంలో ఇంతుందా అనేటువంటి ఈ DNAకి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని కనిపెట్టారు. ఆ విచిత్రమైన విషయం ఏంటంటే, DNA అనేటువంటి దాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టి చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక విచిత్రమైన దాన్ని కనిపెట్టారు. అంటే DNAని ఒక అక్షరాల రూపంలో చూపిస్తే YHWG అనేటువంటి దాన్ని చూపిస్తారనమాట. ఏం చూపిస్తారు? YHWG. ఈ DNAలో ఉంటదన్నమాట. ఈ DNAలో వైకి ఒక అర్థం ఉంటది, హెచ్‌కి ఒక అర్థం ఉంటది, డబ్ల్యూ అని ఒక అర్థం ఉంటది, జీకని అర్థం ఉంటది. ఈ జీ అంటే కార్బన్. జీ అంటే ఏంటి? కార్బన్. కార్బన్ అనేటువంటి మాట మీరు వినే ఉంటారు. మనిషి ఉనికి అంటే మనిషి శరీరంలో ఉన్నటువంటి భాగాలని కార్బన్ అంటారనమాట. ఈ కార్బన్ వల్లే మనిషికి కొన్ని తయారవుతుంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు DNAని కూడా కనిపెట్టారు. యేసుక్రీస్తు DNAలో కొంచెం మార్పు ఉంది. ఎలా అంటే VH. మనకేంటి YHV గాని, డబ్ల్యూ గాని, జీ ఉంటది. దేవునికేమో హెచ్ ఉంటది. ఒక మాటలో చెప్పాలంటే హెచ్ అంటే నైట్రోజన్, జీ అంటే కార్బన్. ఏంటి బ్రదర్ ఇది అని తికమక పడొద్దు, కొంచెం ఆలోచించండి. మనకేమో కార్బన్ ఉంది, ఆయనకేమో నైట్రోజన్ ఉంది. కార్బన్ అంటే శరీర అవయవాలు, మానవ అవయవాలు. హెచ్ అంటే నైట్రోజన్ అంటే ఆత్మస్వరూపి. ఒక మాటలో చెప్పాలంటే మన DNAలో రీసెంట్గా కనిపెట్టింది ఏంటంటే, మన DNAలో యాహ్వే అనేటువంటి ఒక పదాన్ని కనిపెట్టారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే హిబ్రూ అక్షరాలను DNAతో సమకూర్చి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తే మన DNA లోపల ఒక పేరు దాగుంది. దాని పేరే యాహ్వే. మన దేవుని పేరే యావే హెబ్రీలో. మనము యేసు అంటున్నాం, యావే. మనం కొన్ని పాటల్లో కూడా యావే అని పాడతాం. యావే అంటే హెబ్రీలో. మన DNAలోనట యాహ్వే అనే పదాన్ని కనిపెట్టారట. శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యపోయే విషయం ఇది. DNAలో దేవుని పేరు దాగుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంటది. ఒక మాట క్లారిటీగా నా నామమును మీకు ముద్రించాను అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుడట తన నామమును మనకు ముద్రించాడంట, తన నామములో మనల్ని ముద్రించాడంట. ఎంత గొప్ప విషయం కదా. అందుకని ఒక్క మాట చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని
నా నామం నా పెట్టబడిన నామము వారందరినీ పెట్టబడిన వారందరినీ తెప్పించుము. తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. వారిని పుట్టించిన వాడను నేనే. చూడండి, నా నామము పెట్టాను మీకు అనేటువంటిది ఈ దేవుడు ఆనాడు అన్నమాట. నామం ఎక్కడుందో తెలుసా? మన డిఎన్ఏలో యాహువే అనేటువంటి నామాన్ని కనిపెట్టారు. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, వీటిని ఎక్కువ వివరంగా నేను చెప్పలేదు, పైగానే చెప్పాను. పైన ఎందుకు చెప్పానంటే, డిఎన్ఏ అనేటువంటి గొప్పది సృష్టికి జీవితాన్ని ఇస్తే, ఆ డిఎన్ఏకి రూపాన్ని ఇచ్చిన వాడు దేవుడు. ఆ డిఎన్ఏ మనలో ఉంచాడు. ఆ డిఎన్ఏలో ఆయన నామము కూడా దాగుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడో లేడో అని. ఈ డిఎన్ఏలు చూస్తుంటే అబ్బా, డిఎన్ఏ ఉండాలి, ఇంత గొప్పగా నడిపించబడాలి అని మానవుని సృష్టిని మన కంటికి కనబడకుండా ఎన్నో విషయాలండి. మన కన్ను తయారవడానికి ఎంత ఉంటుందో తెలుసా? మన చెవులు తయారవ్వడానికి, మన చేతులు అవన్నీ కూడా వెనకుండి దేవుడు నడిపిస్తుంటే, దేవుడే లేడు, మనంతట మనం పుట్టామనుకోవడం ఎంత అజ్ఞానమో, ఎంత అవిధేయతో ఒకసారి ఆలోచించండి. ఈ పూట మీతో డిఎన్ఏని ఎందుకు పంచుకున్నాను? ఇది చాలా గొప్పది. ఈ గొప్ప దాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టడానికి బైబిల్ ఆధారమైంది. మొన్న మీకు చెప్పాను, దేవుడు ఉన్నాడు అనడానికి కొన్ని అనుభవాలు మనకి, కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ 7 ఆధారాలు డిఎన్ఏలో కనిపిస్తున్నాయి. మీరు గమనిస్తే, ఒకటి, ఆ రోజు మీకు చెప్పాను, సృష్టి ఆధారం అని చెప్పాను. ఇప్పుడు డిఎన్ఏ అనే సృష్టిని చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడని రోజు. 2, డిఎన్ఏ క్రమం. ఆ డిఎన్ఏ కొత్తగా తయారవ్వడం, దాని నుండి బయటికి రావడం, ఆ డిఎన్ఏ చూస్తున్నప్పుడు ఆ సృష్టి క్రమం బట్టి మనకు అర్థమవుతుంది. 3, మనిషి. ఆ డిఎన్ఏ మనిషిలో ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. 4, డిఎన్ఏ గురించి, డిఎన్ఏ నడిపిస్తున్నటువంటి యేసు ప్రభు. 5, ఆ డిఎన్ఏ ద్వారా మన మనస్సు ఎలా ఉండాలి మొత్తం మనకు అర్థమవుతుంది, మనస్సాక్షిని. 6, డిఎన్ఏకి మూలమే దేవుని వాక్యం. 7, మనం డిఎన్ఏను అనుభవిస్తున్నాం. 7 విషయాలు డిఎన్ఏలో కనిపిస్తున్నాయా లేదా? మీకు మొన్న చెప్పాను, దేవుడు ఉన్నాడనడానికి ఒక 7 రుజువులు. 7 రుజువులు డిఎన్ఏలో కనిపిస్తున్నాయా లేదమ్మా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇంత గొప్ప సృష్టి మనలో పెట్టుకొని మనం ఎందుకు అవిధేయులుగా ఉంటున్నామో ఒకసారి ఆలోచించండి తల్లి. దేవుడు ఎంత గొప్పవాడు అర్థమవుతుంది. ఈరోజు మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. మీకు కొంత అర్థమైనా చాలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేనున్నానంటే ఆయన ఉన్నాడు. నన్ను ఆయన సృజించాడు. మనము ఆయన పిల్లలం. మనల్ని సృజించిన వాడు ఆయనే. 100వ సంకీర్తనలో స్పష్టంగా ఉంటది కదా. చూడండి ఒక్కసారి, 100వ సంకీర్తన. మనము ఆయన ప్రజలము. చూడండి. అదేనమ్మా, మనము ఆయన యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే ఆయనే మనల్ని మనల్ని పుట్టించెను. పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలు. ఆయనే మనల్ని పుట్టించాడు. మనంతటా మనం రాలేదు. ఆయనే మనలను పుట్టించాడు. ఈరోజు మనుషులు ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. భక్తులు గ్రహించారు, వారు అందుకే అయ్యారు. దేవుడే మనల్ని మనం ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయన నడిపించేటువంటి ఆయన పిల్లలం. మనం ఆయన ప్రజలం. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఉన్నవాడవయ్యా, నువ్వు ఇంత గొప్ప సృష్టిని నాలో ఉంచావా? డిఎన్ఏని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెబుతూ, ఇంత గొప్ప నాలో ఉంచి, అయ్యా నన్ను ఇంత గొప్ప సృష్టిగా నన్ను సృష్టించావా, థ్యాంక్ యూ జీసస్ అని అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఉండి, అందరూ ప్రార్థనలో ఉండి, ప్రతి ఒక్కరు ఇంత గొప్ప సృష్టిని నాలో ఉంచావయ్యా, ఇంత గొప్ప సృష్టిగా నన్ను తయారు చేసావయ్యా. ప్రభా నా తండ్రి, నేను అద్భుతంగా ఈ ప్రభా సృష్టిలో నీ గొప్పతనాన్ని గ్రహించలేకపోయానయ్యా. నిజంగా చేసుకుని ఉన్నారు ప్రభా. నీకు వందనాలు ప్రభా. స్తోత్రమయ్యా, స్తోత్రము ప్రభా, అయ్యా నీకు వందనాలే ప్రభు. మీరు అయ్యా డిఎన్ఏ ద్వారా మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. నా తండ్రి అరిచేతుల మీద నీకు వందనాలు, నా మహిమార్థమై మా యొక్క బ్రతుకులుండులాగున్న సహాయం చేయండి తండ్రి. నా తండ్రి సహాయకుడు అయిన దేవుడవు నీవేనయ్యా.
అయ్యా నీవు మమ్మల్ని కలుగు చేసిన విధము చూడగా మాకు ఆశ్చర్యం ప్రభా కలుగుతుంది. నిజమే ప్రభా ఈ నా మనిషి తండ్రి జీవితంలో ఆమెను ఇంత గొప్పది ఉందా? పిలిపిస్తున్నామేమో ప్రభా మేమేదో తల్లి శివుని గర్భంలోకి బిడ్డలుగా పుట్టాం చేసుకున్నామేమో ప్రభా అనుకుంటున్నాం మేమే కానీ తిరుగుబాటు అందులో చేస్తున్నామేమో ప్రభా ఏర్పడటానికి ప్రభువా తండ్రి మమ్మల్ని నువ్వు ఎంత సరిచేయండి కష్టపడితే తండ్రి నీ స్థిరపరచండి నామానికి ప్రభా వ్యతిరేకంగా మేము యేసు నా ప్రవర్తించామేమో, తండ్రి నీకు ఇంత వ్యతిరేకంగా గొప్ప మేము స్థితిని జీవించామేమో. కలుగజేసిన దేవానికి వందనాలయ్యా అయ్యా స్తోత్రములు నీకు ప్రభా ఇష్టమైనట్లుగా మేము స్తోత్రములు ప్రభా అయ్యా బ్రతకక స్తోత్రములయ్యా మాకు ఇష్టమైనట్లు మేము నా తండ్రి బ్రతికేమని నా దేవా మమ్మల్ని క్షమించమని మమ్మల్ని అనేక క్షమించమని మందికి అందరూ ప్రభా ప్రార్థన నాయకు చేసుకున్నాం. మాటలోను ప్రవర్తనలోను ప్రభా నా తండ్రి వందనాలు యేసు దయగలిగిన విశ్వాసంలోను దేవానికి ప్రభా స్తోత్రాలు ఇతరులకు స్తోత్రాలు మాదిరికరంగా స్తోత్రాలు బ్రతకడానికి స్తోత్రాలు సహాయం చేయండి స్తోత్రాలు. ప్రభా నా తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి కృప చూపించండి ప్రభా సృష్టికర్త మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మహాపరిశుద్ధుడా మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు. దయగలిగిన రాజా నీకు స్తోత్రాలు. ఈ రోజున ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలయ్యా. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు అని మేము నమ్ముతున్నాం. అయ్యా డిఎన్ఏ గురించి, ఆ డిఎన్ఏ కనిపెట్టడానికి బైబిల్ ఎలా ఆధారమైందో, నువ్వు ఉన్నావు అనేటువంటి రుజువులలో డిఎన్ఏ ఎలా ఉందో 7 విషయాలు మేము తెలుసుకున్న వాటిని ఉద్దేశించి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీవు ఉన్నవాడువయ్యా, నీవే మమ్మలను పుట్టించావయ్యా, మేము నీ ప్రజలమయ్యా, నువ్వు నడిపించేటువంటి పిల్లలమయ్యా. అయ్యా మేము నీ వారమయ్యా. ఆ విషయాన్ని మేము గ్రహించి నీకు లోబడి బ్రతుకున్నట్లుగా మమ్మల్ని నడిపించమని. అయ్యా మా సొంత చిత్తం, మా సొంత ఆలోచన కాదు కానీ నీ చిత్తం ఏమైందో, నీ తలంపులు ఏమైనాయో, నీ ఆలోచన ఏమైందో దాని ప్రకారంగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఈ ఉదయకాల ప్రాంతంలో పాల్గొన్న వారిని దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. మానసికంగా ధైర్యపరచండి. కన్నీటిని తొడవండి. కృపతో నింపండి. వాక్కుతో నడిపించండి. దయ చూపించండి. నీ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి. నీ పిల్లలకు ఆదరణ ఇవ్వండి. నీ పిల్లల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయమని, కన్నీటితో ఉన్న నీ పిల్లలను ఓదార్చి ధైర్యపరచమని, చేయబోతున్నటువంటి పని పాటల్లో తోడుగా ఉండి మీరు కృప చూపించి వాడుకోమని, మీ శక్తితో నింపండి, మీ బలంతో నింపండి. నీ పిల్లల పక్షాన మీరుండి గొప్పగా నడిపించమని, అనారోగ్యంతో ఉన్న వారందరినీ మరొక్కసారి నీ పాదాలు చెంతకు చేరుస్తున్నాం. చేతి పనుల్లో అయ్యా ప్రతి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని, ఈ రోజు జరగబోతున్న ఐవైఎఫ్ యూత్ మీటింగ్ ను కూడా ఘనంగా జరిగించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలయ్యా అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. ప్రైజ్ వందనాలు.